2029 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ఆ జిల్లా వైసీపీ నేతలు ఈ సీటు నాదే అంటూ ఖర్చు వేసుకుంటున్నారా? 2024 ఎన్నికల్లో సొంత జిల్లాలోనూ ఘోర ఓటమి చవి చూశారు. ఆ తర్వాత జిల్లాలో రాజకీయ ప్రక్షాళన చేయాలని భావించిన జగన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మార్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలు చూసిన ఆ నేతను పక్కన పెట్టి సొంత మామకు అప్పచెప్పారట. మామ ఇదే అదునుగా పార్టీ బలోపేతం మాట పక్కన పెట్టి తమ రాజకీయ భవిష్యత్తుకు ఇప్పటి నుండే ప్రణాళికలు చేసుకుంటున్నారట. రాబోయే ఎన్నికల్లో తనతో పాటు తమ కుమారుడిని కూడా అసెంబ్లీకి తీసుకువెళ్లాలని పక్కా స్కెచ్తో ముందుకెళ్తున్నారట. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత సొంత జిల్లాలో చర్చనీయాంశంగా మారిందట. ఇంతకీ మామ అల్లుళ్ళ వ్యూహం ఏంటి? 2029 ఎన్నికలకు తమ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కడప జిల్లా దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోట. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లా నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టారు. అలాగే ఆయన తనయుడు జగన్ సైతం కాంగ్రెస్తో విభేదించి సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ కుటుంబం నుంచి 2 ముఖ్యమంత్రులను చేసి తమ అభిమానం చాటుకున్నారు జిల్లా ప్రజలు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపే ఇప్పటి వరకు జరిగిన రాజకీయం. అయితే 2024 ఎన్నికలు వైఎస్ కుటుంబానికి చావు దెబ్బ కొట్టింది. ఉమ్మడి కడప జిల్లాలో 3 స్థానాలకు పరిమితం కావడంతో జిల్లాలో కొత్త చర్చకు తెరలేపింది. 2024 ఎన్నికల తర్వాత దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది వైసీపీ. ఇందులో భాగంగా పార్టీ అనుకోని మార్పులు చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే కడప జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి సురేష్ బాబును తప్పించి తన సొంత మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు అధినేత జగన్. ఒకసారి కడప నగర మేయర్గా, 2 సార్లు కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రనాథ్ రెడ్డి అదే అదునుగా జిల్లాలో పార్టీ బలోపేతం అనే మాట పక్కన పెట్టారట. తనతో పాటు తన కుమారుడు నరేన్ రెడ్డి పొలిటికల్ కెరియర్ పై ఫోకస్ పెట్టారట. ఇందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు చేసుకుంటున్నారనే చర్చ వైసీపీలో జోరుగా సాగుతోందట. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కుమారుడు నరేన్ రెడ్డి కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి కడప అసెంబ్లీ నుంచి, కమలాపురం నుంచి రామాంజులరెడ్డి పోటీ చేస్తారని, తమ అనుచరుల చేత జోరుగా ప్రచారం చేయిస్తున్నారనే చర్చ పార్టీలో సాగుతోందట. పార్టీ ఆవిర్భావం నుంచి కడప అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు 2 సార్లు గెలిచిన మైనారిటీ నేత అంజద్ బాషాకి ఇప్పుడు చెక్ తప్పదనే ప్రచారం కూడా జిల్లా వైసీపీలో నడుస్తోందట. మరోవైపు కడప నగర మేయర్ సురేష్ బాబు కూడా ఒక్కసారైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కోరికను జగన్ దగ్గర పెట్టారట. ఇక ఇప్పుడు కడప అసెంబ్లీపై వైసీపీలో 3 ముక్కలాట నడుస్తోంది. మొన్నటి ఎన్నికల వరకు ప్రతి పార్టీ కార్యక్రమంలో కలిసి తిరిగిన 3 నేతల మధ్య పోటీ ఫ్యాను పార్టీలో కాకరేపుతోందట. కడప అసెంబ్లీ సీటు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగిస్తే కడపలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న మైనారిటీలు ఒప్పుకుంటారా అనేది సందేహమేనట. 3 దశాబ్దాలుగా మైనారిటీ కంచుకోటగా పేరున్న కడప అసెంబ్లీ నుంచి నాన్ మైనారిటీ అభ్యర్థిగా రంగంలోకి రెడ్డప్పగారి మాధవిరెడ్డి కొత్త చరిత్రకు తెరలేపారు. అదే అదనుగా వైసీపీలో కూడా ఇప్పుడు నాన్ మైనారిటీ అభ్యర్థి అని కొత్త వాదన తీసుకొస్తున్నారట. మరి జగన్ మామ అభ్యర్థనను మన్నిస్తారా, మరోసారి మైనారిటీలకు మద్దతిస్తారా అన్నది చూడాలి.